హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లెహంగా బ్లౌజులో నేను లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ లెహంగా అంతా ఒక సారీతో నేను రెడీ చేశానండి. అలాగే ఈ లెహంగా వెస్ట్కి ఫ్రంట్ పార్ట్ ప్లెయిన్ బెల్ట్ వచ్చి బ్యాక్ ఎలాస్టిక్ యాడ్ చేశానండి. అంటే అందరూ థ్రెడ్స్కి కంఫర్ట్గా ఉంటారు కదా పిల్లలు. సో దీనికి నేను ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ వచ్చి ఫ్రంట్ ప్లెయిన్గా బెల్ట్ వచ్చేలాగా నేను ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశానో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లెహంగా బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అలాగే బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ వీడియోస్ చూడాలి అనుకుంటే అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికోసం నేను ఒక సారీ తీసుకున్నానండి. లెహంగా కోసం పూర్తిగా ఒక సారీ ఇక్కడ నాకు ఇచ్చారు. అలాగే బ్లౌజ్కి ఇలాగా నెక్కి అండ్ స్లీవ్స్కి వర్క్ వచ్చిందండి. సో దీంతో నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్ కోసం నేను సింపుల్ 1 మీటర్ లైనింగ్ ఇక్కడ తీసుకున్నాను. అలాగే లెహంగా కటింగ్ కోసం మాత్రం నేను 4 మీటర్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఇక్కడ తీసుకున్నాను. బ్లౌజ్ లైనింగ్ పక్కన పెడుతున్నానండి. లెహంగా కోసం చూడండి గ్రీన్ కలర్ లైనింగ్ నేను 4 మీటర్స్ తీసుకున్నానండి. సో ఫుల్ ఫ్లేర్తో లైనింగ్కి అండ్ లెహంగాకి కూడా స్టిచ్చింగ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను సారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. మిడిల్ అంతా గ్రీన్ కలర్ వచ్చి బార్డర్ మెరూన్తో వచ్చిందండి. సో సారీ అంతా కూడా లెహంగాకి పెట్టిమని నాకు ఇక్కడ చెప్పారు. సో సైడ్ అంతా చూడండి పింక్ కలర్లో బ్లౌజ్ వచ్చినట్టుంది. ఇలాగే పౌటంచు అండ్ బ్లౌజ్ పీసెస్ డిఫరెంట్ కలర్స్లో ఇలాగ మిక్స్ అండ్ మ్యాచ్లో శారీ వచ్చిందండి. సో ఇదంతా నేను కట్ చేసి తీసేస్తాను. గ్రే కలర్ది తీసేస్తానండి. అలాగే అటువైపు పింక్ కలర్ ఏదైతే పౌటంచు ఉంది అది కూడా సెపరేట్ చేసేస్తాను. మిడిల్లో గ్రీన్ కలర్తో శారీ ఏదైతే ఉంది అదంతా నేను లెహంగాకి ఇక్కడ యూస్ చేస్తానండి. సో ఫస్ట్ నేను కట్ చేసి ఇక్కడ సెపరేట్ చేసాను. అప్రాక్స్గా 4 మీటర్ వరకు నేను ఇక్కడ లెహంగా కోసం యూస్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మిడిల్లో ఈ క్లాత్ అంతా నేను ఇలా ఫోల్డ్ చేస్తాను లెంత్ వైజు. బార్డర్ని కొద్దిగా పెంచితేనే మనకి లుక్ బాగుంటుందండి. సో కింద ఉన్న బార్డర్ని కట్ చేసి నేను ఇక్కడ కింద ఏదైతే బార్డర్ ఉందో కదా బార్డర్కి అటాచ్ చేసేస్తాను. సో సింపుల్గా మనం స్ట్రైట్ స్టిచ్ చేసి టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఇలా బార్డర్ అటాచ్ అయిపోతుందండి. సో బార్డర్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది ఇక్కడ లెహంగాకి. సో దీనివల్ల పై బార్డర్ తీసుకొచ్చి కింద అటాచ్ చేశాను. ఇక్కడ నేను మెజర్మెంట్స్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. లెహంగా లెంత్ మెజర్మెంట్ ఇక్కడ నాకు 40 ఇంచెస్ కావాలండి రెడీ లెంత్. సో 40 ఇంచెస్లో 2 ఇంచెస్ పైన బెల్ట్కి వెళ్తుంది. సో ఇక్కడ కింద బార్డర్ దగ్గరే మనం 2 ఇంచెస్ బయటికి తీసేసి లెంత్ మెజర్మెంట్ చేయాలండి. ఇక్కడ 40 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను. 2 ఇంచెస్ బార్డర్ దగ్గరే మనం బెల్ట్ కోసం 2 ఇంచెస్ మైనస్ చేయాలండి లెంత్ మెజర్మెంట్లో. నేను ఇక్కడ 40 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది లెహంగా లెంత్ అండి. సో ఇక్కడ నేను కట్ చేసేసుకుంటాను. సో ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ని కట్ చేసుకోవాలండి. లైనింగ్ని కట్ చేయడానికి ఫస్ట్ లైనింగ్ని లెంత్ వైజు నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం నీట్గా డబల్ ఫోల్డ్లో సెట్ చేయాలండి. లైనింగ్ డబల్ ఫోల్డ్లో మనం పెట్టుకోవాలి లెంత్ వైజ్. తర్వాత ఈ కార్నర్ని తీసుకొచ్చి ఇలా కోన్ షేప్లో మనం ఇక్కడ సెట్ చేయాలండి. కోన్ షేప్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. కింద క్లాత్ని ఇక్కడ నేను స్ట్రైట్ చేస్తున్నానండి. మనం ఇక్కడ జాయింట్స్ కూడా తీయాలి కాబట్టి కొద్దిగా క్లాత్ని కింద స్ట్రైట్ చేసి ఈ 2 ఫోల్డ్ ఏదైతే ఉంది దీన్ని తీసుకొచ్చి ఇలా దీనిపైన 1 ఇంచెస్ పైకి ఇలా సెట్ చేసి పెట్టుకోవాలండి. సో ఇలాగ మనం కట్ చేస్తే మనకి జాయింట్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మెజర్మెంట్స్ తోటి. ఇక్కడ మనం వెస్ట్ 4th పార్ట్ పెట్టుకోవాలండి. ఈ వెస్ట్ 4th పార్ట్లో 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇక్కడ పెట్టుకోవాలండి. వెస్ట్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. ఇక్కడ 28 4th పార్ట్ 7 కదా, 7లో 1 ఇంచెస్ ఎక్స్ట్రా 8 దగ్గర నేను ఇలాగ ఇంచి టేప్ 8 ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా క్రాస్గా మార్క్ చేస్తున్నాను. పైనుంచి నేను ఇలా రౌండ్గా మెజర్ చేసి ఒక రౌండ్ షేప్ ఇస్తానండి. చూడండి ఇలాగ ఒక రౌండ్ షేప్లో మనం లైనింగ్ వెస్ట్ని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మనం మెజర్ చేసుకోవాలండి. 28 ఇంచెస్ 4th పార్ట్లో 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ ఉందో లేదో అనేసి ఒకసారి మెజర్ చేసిన తర్వాత నేను ఇక్కడ వెస్ట్ని కటింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం వెస్ట్ కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
ఇక్కడ లెహంగా లెంత్ కోసం మనం 2 ఇంచెస్ పైన ఇక్కడ వదిలేయాలండి. వెస్ట్ దగ్గర పైన 2 ఇంచెస్ టేప్ని బయటికి తీసేసి ఇక్కడ లెంత్ మెజర్ చేయాలి. 2 ఇంచెస్ బయటకు తీసేసి లెహంగా లెంత్ 40 ఇంచెస్ కదా, సో 40 దగ్గర మనం మార్క్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ పైన వదిలేసి మనం 40 దగ్గర రౌండ్గా ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. సో మార్క్ చేసిన తర్వాత కింద మనం రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలండి. కొద్దిగా ఒక 1 ఇంచెస్ మీకు లైనింగ్ సరిపోతే తగ్గినా పర్లేదండి. కొంచెం లైనింగే కాబట్టి తగ్గించిన ఒక 1 ఇంచెస్ పర్లేదు. సో ఇక్కడ కట్ చేసాను చూడండి. ఇక్కడ 2 జాయింట్స్ కూడా ఇక్కడ వచ్చేసింది. సో ఈ 2 జాయింట్స్ నేను ఇక్కడ స్టిచ్ చేసి లైనింగ్ని రెడీ చేసేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ నేను లైనింగ్ జాయింట్స్ని స్టిచ్ చేసేసుకుంటున్నానండి. జాయింట్ స్టిచ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయాలి. ఇక్కడ టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలని జాయిన్ చేసిన తర్వాత దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయడానికి వెస్ట్ని మనం ఇలాగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా డబల్ ఫోల్డ్ మిడిల్లో కట్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు లైనింగ్ వెస్ట్ పెరిగిపోయినట్టు అనిపిస్తే, అంటే ఎక్కువ అయిపోయింది మెజర్మెంట్ అనిపిస్తే ముందే ఇక్కడ 2 ప్లీట్స్ వేసేసుకోండి ఫ్రెండ్స్. లైనింగ్ వెస్ట్కి 2 ప్లీట్స్ వేసేసుకొని మీరు వెస్ట్ని ఇక్కడ కొద్దిగా కవర్ చేసియండి. వెస్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చేలాగా. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ వెస్ట్కి ఇలాగా ఫస్ట్ 1 ఇంచెస్ వరకు స్టిచ్ చేసి అక్కడి నుంచి చిన్న చిన్న ప్లీట్స్ పూర్తిగా వెస్ట్కి అడ్జస్ట్ చేసేస్తున్నానండి. సో పూర్తిగా లైనింగ్ వెస్ట్కి మనం చిన్న చిన్న ప్లీట్స్ అడ్జస్ట్ చేయాలి. మీరు పెద్ద ప్లీట్స్ ఇష్టపడితే మీరు పెద్ద ప్లీట్స్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. లాస్ట్ వరకు ప్లీట్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ ఈ శారీ అంతా చాలా తక్కువ ఉంది వెస్ట్ మెజర్మెంట్ అండి. ఈ శారీ అంతా దాంట్లో కవర్ చేయడానికి నేను చాలా చిన్న చిన్న ప్లీట్స్ని చాలా దగ్గరగా అడ్జస్ట్ చేశానండి. సో దీనివల్ల లెహంగా లుక్ కూడా బాగుంటుంది. అలాగే శారీ ఫ్లేయర్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువ ఫ్లేయర్ మీకు దీనికి మనం క్రియేట్ చేసుకోవచ్చండి ఈ లెహంగాకి. సో పూర్తిగా లాస్ట్ వరకు నేను చాలా జాగ్రత్తగా అండి చిన్న చిన్న ప్లీట్స్ దగ్గరగా ఇక్కడ అడ్జస్ట్ చేశాను. సో ఇక్కడ లాస్ట్ వరకు నేను ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసేసానండి. సో చూడండి ఇలా లెహంగా ఉంటుంది. దీనికి ఇప్పుడు బెల్ట్ వేసుకుంటే లెహంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి. సో దీనికి బెల్ట్ వేసే ముందు ఫస్ట్ మనం సైడ్ జాయింట్ చేసుకోవాలండి. సైడ్ జాయింట్ చేసుకోవడానికి లెహంగాని ఆపోజిట్గా తిప్పి మనం చూడండి ఇలాగ ఆపోజిట్గా పెట్టుకుని ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు మనం పట్టుకొని సైడ్ ఒక 5 ఇంచెస్ వరకు కలిపి మనం స్టిచ్ చేయాలండి. సో చూడండి ఇలాగ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదంతా మనం కలిపి ఒక 5 ఇంచెస్ కింద వరకు మనం కలిపి స్టిచ్ చేయాలి. అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి పెట్టేయాలి. ఇలాగా లోపల వైపుకి పెట్టేసి
ఓన్లీ లైనింగ్ ఇక్కడ నుంచి మనం అటాచ్ చేసుకోవాలండి. లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదంతా లైనింగ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత లోపల నుంచి మనం తీసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. చేసుకుని కింద ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను. సో ఇలా నేను లెహంగా సైడ్ జాయింట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఒక ఐడియాగా నేను చెప్పేసాను ఇక్కడ. ఇప్పుడు మనం బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ వేసుకోవడానికండి ఏదైతే లెహంగా వెస్ట్ మెజర్మెంట్ ఉంది కదా, ఇక్కడ లెహంగా వెస్ట్ మెజర్మెంట్స్కి ఒక 2 to 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా మనం బెల్ట్ తీసుకోవాలండి. అంటే డబల్లో, ఇది డబల్లో ఉంది కదా లెహంగా, సో బెల్ట్ కూడా మనం డబల్గా తీసుకోవాలండి ఇక్కడ పట్టి. సో ఒకసారి మీకు మెజర్మెంట్స్ ఇక్కడ చూపించేస్తానండి. నేను ఇలాగా ఈ పట్టిని నేను డబల్ ఫోల్డ్లో లెహంగా వెస్ట్ కన్నా 2 to 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మీరు కట్ చేసి తీసేయచ్చు. ఆ టైంలో ముందు మాత్రం ఎక్స్ట్రాగానే ఇక్కడ తీసుకోవాలి. సో చూడండి, ఇలా పట్టి తీసుకున్నాను. డబల్ ఫోల్డ్ చేసుకుంటే లెహంగా వెస్ట్ కన్నా ఎక్స్ట్రాగా తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నానండి నేను. సో 2 ఇంచెస్కి మనం బెల్ట్ ఇక్కడ రెడీ చేసుకోవచ్చు. సో 5 ఇంచెస్ వెడల్పు బెల్ట్ తీసుకున్నాను. బెల్ట్ ప్రిపేర్ చేయడానికండి ఫినిషింగ్గా మనం ఫ్రంట్ పార్ట్లో బక్రమ్ని యాడ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్లో ఎలాస్టిక్ యాడ్ చేయాలి. బక్రమ్ ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. పూర్తిగా మీ వెస్ట్ రౌండ్ మెజర్మెంట్ చూసుకోవాలండి. మీకు పర్ఫెక్ట్గా వెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటే దాంట్లో హాఫ్ని మీరు ఇక్కడ బక్రమ్ తీసుకోవాలి. అంటే 28 వెస్ట్ మెజర్మెంట్ ఉంటే అండి 28 హాఫ్ 14 ఇంచెస్ నేను ఇక్కడ బక్రమ్ పీస్ని యాడ్ చేశానండి. అంటే స్టార్టింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసాను. స్టార్టింగ్లోని చూడండి, స్టార్టింగ్లో 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత ఇక్కడ బక్రమ్ పీసు 14 ఇంచెస్ది తీసుకున్నాను. బక్రమ్ వెడల్పు 2 ఇంచెస్ అండి. అలాగే పైన కూడా ఒక 1/2 ఇంచెస్ కుట్లు కోసం నేను ఇక్కడ వదిలేసానండి. ఈ విధంగా మీరు బక్రమ్ని ఐరన్ హెల్ప్తో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఏదైతే 1/2 ఇంచ్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ని పూర్తిగా మీరు పట్టీలాగా ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అండి ఇప్పుడు మీరు ఈ పట్టీని పూర్తిగా వెస్ట్కి అటాచ్ చేయాలి. అటాచ్ చేయడానికి చూడండి, మనం లెహంగా వెస్ట్ ఆపోజిట్లో ఇలా మనం బెల్ట్ని అటాచ్ చేయాలని ఇది తిరిగి మన బక్రమ్ పై వైపుకి ఫోల్డ్ అవుతుంది. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ లెహంగా సైడ్ జాయింట్ ఉంది, మీకు చూపిస్తాను. లెహంగా సైడ్ జాయింట్ ఎక్కడైతే నేను చేశానో అక్కడి నుంచి మనం పట్టి చూడండి, ఎటువైపు అయితే బక్రమ్ మనం యాడ్ చేయలేదు అటువైపు నుంచి స్టిచ్ చేయాలండి. అంటే పైన మనం 1/2 ఇంచ్ వదిలేసి బక్రమ్ని అటాచ్ చేశాను, కానీ కింద ఏదైతే ప్లెయిన్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఆపోజిట్లో పెట్టి మనం లెహంగాకి అటాచ్ చేయాలి. సో చూడండి నేను ఎలా పెడుతున్నాను, ఇలాగండి ఈ విధంగా మీరు అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది చూడండి, సైడ్ జాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఈ పట్టీని వదిలేసి స్టిచ్చింగ్ కోసం వదలాలండి. అంటే సైడ్ పట్టీని మనం స్టిచ్ చేస్తాం కదా జాయింట్ చేయడానికి, వదిలేసి అక్కడి నుంచి మనం 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ లెహంగా వెస్ట్ని అండ్ ఈ పట్టీని అటాచ్ చేసుకోవాలి. బెల్ట్ని అటాచ్ చేసుకుంటే ఈ బక్రమ్ పీస్ ఏదైతే ఉంటుందో ఆ బక్రమ్ తిరిగి ఫ్రంట్ వైపుకి ఆపోజిట్లో వస్తుందండి. సో చూడండి, ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాగ వస్తుందండి. సో ఇలా రావాలి అంటే మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సో పూర్తిగా నేను పట్టీకి లెహంగా వెస్ట్ని అటాచ్ చేస్తున్నాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అడిగితే నేను నెక్స్ట్ వీడియోస్ పెడుతూనే ఉంటాను కాబట్టి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కొద్దిగా అర్థమయ్యేలాగా అది నాకు ఒక క్లారిటీ వస్తుందండి. సో మీ డౌట్ని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగా లాస్ట్ వరకు మనం 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. లాస్ట్కి వచ్చాక మనం ఇక్కడ బెల్ట్ని జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం స్టిచ్ చేసి ఇక్కడ తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఫస్ట్ బెల్ట్ని ఇలాగ 1/2 ఇంచ్ మార్జిన్లో జాయిన్ చేసిన తర్వాత అప్పుడు స్టిచ్ చేసేది కంటిన్యూ చేయాలండి. సో బెల్ట్ కూడా జాయిన్ చేయాలి కదా, ఇక్కడ ఓపెన్లో ఉంది కదండి బెల్ట్. సో ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత అందుకే బెల్ట్ ఇక్కడ ఎక్కువగా తీసుకోమన్నానండి. 2 to 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ మీరు కట్ చేసి తీసేయచ్చు. సో ఇక్కడ మళ్ళీ అక్కడ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఒకసారి రఫ్ చేసి తీసేయాలండి మనం. తీసిన తర్వాత బెల్ట్ చాలా ఈజీగా ఇలాగా ఫ్రంట్ వైపుకి తిరుగుతుందండి. మీకు ఎక్కడ కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, చాలా నీట్గా ఉంటుంది బెల్ట్ పార్ట్ అనేది. ఇలాగ తిరుగుతుంది. అలాగే దీనిపైన మనం టాప్ స్టిచ్ వేసుకోవచ్చు.
కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు అంటే ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేయాలి కాబట్టి బెల్ట్ వైపు మనం స్టిచ్ ఇంకా చేయకూడదండి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా చూడండి, ఇలాగ ఈ విధంగా మనం ప్లీట్స్ కి ఏదైతే కుట్టు ఉంది కదా, కుట్టు కనిపించుకుంటా మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేసి దీనిపైన పట్టిని ఇలాగ పెట్టుకుని ఇక్కడ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. బక్రం ఎక్కడైతే అటాచ్ చేశానో ఆ పార్ట్ను వదిలేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ ఇంకా స్టిచ్ చేయొద్దు, బ్యాక్ పార్ట్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా మనం కొద్దిగా బెల్ట్ని లూజ్గా వదలాలండి. ఇక్కడ ఎక్కడైనా కొద్దిగా ఎక్కువ లూజ్ ఉంది అంటే అక్కడ చిన్న ప్లీట్ కూడా మనం పెట్టుకోవచ్చు బెల్ట్ దగ్గర. సో ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ పూర్తిగా బెల్ట్ని ఇలాగా స్టిచ్ చేసేస్తాను. చేసిన తర్వాత దీని లోపల నేను ఎలాస్టిక్ని యాడ్ చేయడం చెప్తాను మీకు. సో ఇక్కడ వరకు నేను స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బక్రం దగ్గర నేను ఆపుతున్నాను. ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఇక్కడ రఫ్ చేసి నేను తీసేస్తాను. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఓపెన్లో ఉంది ఇంకానే. సో బ్యాక్ పార్ట్ ఓన్లీ నేను అటాచ్ చేశాను. బ్యాక్ పార్ట్లో ఎలాస్టిక్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన టాప్ స్టిచ్ వేస్తానండి, జాయింట్ చేస్తాను. సో బ్యాక్ పార్ట్ ఎలాస్టిక్ పెట్టడానికి ఇప్పుడు నేను మీ వెస్ట్ మెజర్మెంట్లో హాఫ్ నేను బక్రం తీసుకున్నాను కదా, అలాగే బ్యాక్ పార్ట్ ఎలాస్టిక్ యాడ్ చేయడానికి వెస్ట్ మెజర్మెంట్ రౌండ్ మెజర్మెంట్కి ని హాఫ్ చేసి దాంట్లో మీరు 2 ఇంచెస్ మైనస్ చేయాలండి. అంటే మీ వెస్ట్ మెజర్మెంట్ 28 ఇంచెస్ ఉంటే 28ని హాఫ్ చేసి, అంటే 2తో డివైడ్ చేస్తే 14 వస్తుంది కదా, 14లో కూడా 2 ఇంచెస్ మైనస్ చేసి మీరు బక్రం ఎలాస్టిక్ తీసుకోవాలండి. అంటే 12 ఇంచెస్ ఇక్కడ నేను ఎలాస్టిక్ తీసుకున్నాను. సో బ్యాక్ పార్ట్లో ఎలాస్టిక్ యాడ్ చేయడానికి నేను 12 ఇంచెస్ తీసుకుంటానండి. సో 3 ఇంచెస్ వరకు కూడా మీరు మైనస్ చేసుకోవచ్చు, కానీ నేను ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకున్నానండి. ఎక్కువ టైట్ కూడా మళ్ళీ కంఫర్ట్గా ఉండదు కదా. సో ఇక్కడ 2 ఇంచెస్ మైనస్ 12 ఇంచెస్ వరకు నేను ఎలాస్టిక్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని మనం ఈ బెల్ట్ లోపలికి సేఫ్టీ పిన్ హెల్ప్తో ఇలా లోపల వైపుకి పెట్టుకోవాలి. లోపల వైపుకి పెట్టుకునేటప్పుడు అండి మనం ఇటువైపు ఏదైతే కార్నర్ ఉంది కదా బక్రము, అది లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోవాలండి. సో చూడండి, ఇలా పూర్తిగా లోపలికి పెట్టేటప్పుడు ఇటువైపు ఏదైతే బక్రం ఆపోజిట్ పీస్ ఉంది దీన్ని మనం బెల్ట్ కార్నర్లో రఫ్ చేసి ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి, అటాచ్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఎలాస్టిక్ ఇక్కడ ఉందండి, అంటే ఇలా పూర్తిగా లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. ఎలాస్టిక్ ఇక్కడ ఉంటే ఇక్కడ మనం ఒకసారి ఎలాస్టిక్ పైన కుట్టు పడేలాగా రఫ్ చేయాలండి. ఇక్కడ ఎలాస్టిక్ జాయింట్ అయిపోవాలి. చాలా స్ట్రాంగ్గా ఇక్కడ జాయింట్ చేయండి ఫ్రెండ్స్, అంటే మళ్ళీ కుట్టు విడిపోకుండా కొద్దిగా ఎక్కువ రఫ్ చేసి ఎలాస్టిక్ని ఇక్కడ అటాచ్ చేయండి. చూడండి, ఎలాస్టిక్ ఇక్కడ అటాచ్ చేశాను. అక్కడి నుంచి సేఫ్టీ పిన్తో నేను అటువైపుకి ఎలాస్టిక్ని తీసేస్తున్నానండి. అటువైపు సైడ్ కార్నర్కి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఎలాస్టిక్ని ఒకసారి మనం పైన టాప్ స్టిచ్తో రఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కార్నర్కి వచ్చిందండి. ఇటువైపు కార్నర్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా నేను ఎలాస్టిక్ని రఫ్ చేసి జాయింట్ చేస్తాను. సేఫ్టీ పిన్ ఇక్కడ తీసేయాలండి. రఫ్ చేసి వెంటనే మనం సేఫ్టీ పిన్ ఇక్కడ తీసేయాలి. తీసిన తర్వాత కొద్దిగా ఇక్కడ రఫ్ చేసి ఇక్కడ ఎలాస్టిక్ జాయింట్ చేయాలండి. సో చాలా ఈజీగా, చాలా బ్యూటిఫుల్ లుక్తో, ఒక ప్రొఫెషనల్ స్టైల్తో మీరు బ్యాక్ సైడ్లో ఎలాస్టిక్ జాయింట్ చేసుకోవచ్చండి. ఎక్కడో కూడా ఏమీ ఇబ్బంది ఉండదు, వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లెహంగా లుక్. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బెల్ట్ని ఇక్కడ టాప్ స్టిచ్ వేసి జాయింట్ చేసేసుకుంటున్నానండి. సో ఇక్కడ పూర్తిగా రౌండ్గా మనం ఇక్కడ బెల్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. థ్రెడ్స్ అన్నీ మనం నీట్గా కట్ చేసుకోవాలని చూడండి ఫ్రెండ్స్.
ఫ్రంట్ పార్ట్లో చాలా నీట్గా బెల్ట్ ఉంది. బ్యాక్ పార్ట్లో ఎలాస్టిక్, మిడిల్లో మనం ఒక కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ ఇలా మనం లాగి పట్టుకుని మిడిల్లో ఇలాగ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ప్లీట్స్ని కొద్దిగా మనం ముందుకి అడ్జస్ట్ చేయాలి, అంతా ఒకే సైడ్ రాకుండా ఇలా అడ్జస్ట్ చేసి స్ట్రైట్గా మనం స్టిచ్ వేసేసుకోవాలండి. సో లెహంగా అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా మీకు ఎలాస్టిక్ సపోర్ట్తో వెస్ట్కి పట్టీస్ ఉంటుందండి. అలాగే ఫ్రంట్ నీట్గా మీకు బెల్ట్ ఉంటుంది. చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది, అలాగే ఫ్రంట్ బెల్ట్ ఉంటుందండి నీట్గా. సో ఇలా లెహంగా అనేది రెడీ అవుతుంది. మీకు ఎక్కడైనా మీకు డౌట్ లేకుండానే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయినా సరే మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో మాత్రం నచ్చుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయకుండా వెళ్ళొద్దు ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా అండి లెహంగా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ వరకు మీరు వీడియోని చూసుంటే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.